అంటే అందరినీ పేదరికం అనుభవించమని చెప్పను, కానీ తల్లిదండ్రులకి పిల్లలకు ఒక చిన్న వెసులుబాటుని కల్పించండి. వాళ్ళని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకురండి. అంటే మనము మన పిల్లల మీద ఉన్న ప్రేమ అనురాగాలతోటి వాళ్ళకు మనం చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తున్నాం. తప్పులేదు మన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం, కానీ అది వాళ్ళ జీవితాలకి మంచి చేసేదానిలాగా ఉండాలి. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన చెప్తూ ఒక స్టోరీ చెప్తారు. అడవిలో ఒక రామచిలుక ఉండేది. ఆ రామచిలుక తన ఆహారాన్ని తను సంపాదించుకోవడం కోసం అడవంతా తిరిగి రోజు సంపాదించుకొని తింటూ ఉండేది. ఒకరోజు ఒక వేటగాడు ఆ రామచిలుకను పట్టుకుంటాడు. ఆ రామచిలుకను తీసుకొచ్చి ఒక పంజరం పెట్టి ఆ పంజరంలో పెడతాడు. దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, వాటర్ అన్నీ ఇస్తూ ఉంటాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ వేటగాడు ఏం చేస్తాడంటే ఆ రామచిలుకను వదిలేద్దామని డిసైడ్ అవుతాడు. దాన్ని డోర్ తీస్తే అది అంతకి వెళ్ళిపోదు అనమాట. కారణం ఏంటంటే దాన్ని ఒక సోమరిలాగా తయారు చేసి పెంచుతాడు. దానివల్ల ఏమవుతుందంటే దాన్ని రెగ్యులర్గా చేసుకునే పనులు, సంపాదించుకోవాల్సినటువంటి ఫుడ్ కూడా సంపాదించుకునే అలవాటుని కోల్పోతాయి. అలాగే మన పిల్లలకి మనము కొంత వాళ్ళకై వాళ్ళు ఎదిగే వెసులుబాటుని మనం కల్పించాలి. మన దగ్గర డబ్బు ఉంది కదా, మనం పేదరికంలో పుట్టాము, మన పిల్లలు కూడా ఎందుకు పేదరికాన్ని అనుభవించాలి అనే ఆలోచనల్ని మన పిల్లలకి వద్దకుండా వాళ్ళు కూడా వాళ్ళకై వాళ్ళు మనం పడే కష్టాల్లో తెలియాలి. ఇలా కష్టపడి చదివితేనే, పని చేస్తేనే మనం జీవితంలో సెటిల్ అవుతాము అనే విషయాన్ని మనం చెప్పగలగాలి. ఇది నా వైపు నుంచి తల్లిదండ్రులకి ఒక సూచన. రెండోది, ఇప్పుడు మా దగ్గర నిజంగానే ఏదో డబ్బు ఉందని అయితే చేయట్లేదు. నేను ఒక జస్ట్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన స్టూడెంట్ని. మా ఫాదర్ ఒక రిటైర్డ్ టీచర్, మేము నలుగురము, నేను లాస్ట్ వాడిని. మా ఫాదర్కి నలుగురిని చదివించే స్తోమత లేకున్నా